ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతా ఈ విధంగా దోపిడీకి ఒక పక్క మార్గాన్ని తీసుకొని వెళ్ళి ఇంకో పక్క దేవాలయాలలో రోజు రోజుకి జరుగుతున్నటువంటి అపవిత్రాలు, దేవాలయాల్లో ఏదైతే జరుగుతున్నటువంటి దాడులు, దేవాలయాల పవిత్రతని రోజు రోజుకి దెబ్బతీస్తున్నటువంటి తీరు, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయంగా మనం విజయవాడ దుర్గమ్మ ఆలయం ఉంది. దుర్గమ్మ ఆలయంలో గడిచిన 15 రోజులుగా జరిగినటువంటి ఘోరాలు, అపచారాలు, 15 రోజుల్లో 4 ఇన్సిడెంట్. మొన్నటికి మనం చూస్తే డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు దుర్గమ్మ గుడికి మొత్తం పవర్ అంతా ఆపేశారు, అంటే కరెంట్ కట్ చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయంలో పవర్ కట్, అది కూడా ఎంత 1 నిమిషమో 2 నిమిషాలు కాదు, 10:30 నుంచి 2 గంటల వరకు 70,000 మంది భక్తులు ఆలయంలో ఉన్నారు ఆ రోజు. అంటే అమ్మవారికి కరెంటు తీసేశారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అపవిత్రం ఇంకేమన్నా ఈ కూటమి ప్రభుత్వంకి ఉంటుందా? రెండో ఇన్సిడెంట్ వచ్చి జనవరి 9 మన 2026, అంటే నిన్న శుక్రవారం రోజు. శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శ్రీచక్ర నవవర్ణార్చన అనేటటువంటి అర్చన ఉంటుంది. ఆ అర్చనలో ఏదైతే ఆవు పాలను వాడతారో ఆ ఆవు పాలలో పురుగులు వచ్చినాయి. అంటే అమ్మవారికి అర్చన చేసే పాలలో పురుగులు వచ్చినాయి అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పురుగులు పట్టిపోయే రోజు దగ్గరలో ఉందనే కదా దానికి అర్థం. ఎంత దారుణమా, అంటే అంత లెక్కలేనితనమా? అమ్మవారు కూడా మన ఏం చేస్తారులే అనేటటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? అర్చనలో పాలు, ఆవు పాలని ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉండేటటువంటి పాలను వాడతారు. కానీ మీరు మొన్న ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి టెట్రా ప్యాకెట్లు వాడాడంట. అంటే అంత కొవ్వెక్కి కొట్టుకుంటా ఉన్నారా? అంటే మీకు దేవుడన్నా అమ్మవారన్నా అసలు అంత లెక్కలేనితనంగా బిహేవ్ చేస్తా ఉన్నారా? అర్చన కూడా దాదాపుగా అరగంటకు పైగా ఆగిపోయినటువంటి పరిస్థితి, వందలాది మంది భక్తులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగినటువంటిది.